చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 11. మౌని హాస్పిటల్కి వెళ్ళొచ్చిన సాయంత్రం స్వప్న వచ్చి, మౌని హాస్పిటల్కి వెళ్ళావని, పాపకి బాలేదని లీవ్ తీసుకున్నావని ఆఫీస్లో చెప్పారు. ఏమైంది పాపకి అని అడుగుతుంది. మౌని స్వప్న చెయ్యి పట్టుకొని తన రూంలోకి తీసుకుని వెళ్ళి తనని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. స్వప్న కంగారుగా, ఏమైంది మౌని, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, పాపకి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. పాపకి ఏదో ప్రాబ్లం ఉందంట, అదేంటో డాక్టర్స్ చెప్పలేదు. మొన్న టెస్టులు చేశారు, 2 రోజుల తర్వాత వస్తే మిగిలిన టెస్ట్ల రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. నాకున్నది నా కూతురు అమ్మమ్మ మాత్రమే, వాళ్ళిద్దరిలో ఎవరికి ఏమైనా నేను భరించలేను స్వప్న అంటూ స్వప్నని పట్టుకుని ఏడుస్తుంది మౌని. మౌని, దేనినైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. నువ్వే ఇలా డీలా పడిపోతే ఇంకా అమ్మమ్మకి తెలిస్తే ఎంత బాధపడతారు. ఆవిడ సొంత ఊరిని అందరినీ కాదని నీకోసం ఇక్కడికి వచ్చారు. నువ్వు నిదానంగా అమ్మమ్మకి చెప్పు, భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి, ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. హా, అమ్మమ్మ ఉందిగా, పెట్టింది అని చెప్తుంది మౌని. కాసేపు ఉండి మౌనికి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది స్వప్న. కాలం ఎవరి కోసం ఆగదన్నట్టు రాత్రి కరిగి పొద్దున్న అయింది. ప్రశాంత్ మౌనికి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్తాడు. మౌని లేచి రెడీ అయ్యి పాపని రెడీ చేసి టిఫిన్ తినిపించి రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తుండగా ప్రశాంత్ కారు వచ్చి ఆగుతుంది. ప్రశాంత్ కారులో పాపని మౌనిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ హాస్పిటల్లో విజయ్ ఇంకా ఇంకో డాక్టర్ ఇద్దరూ కూర్చుని రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ రోజున రావాల్సిన రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రశాంత్ మౌని ఇద్దరూ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి వాళ్ళ ఎదురుగా కూర్చుంటారు. పాపని అక్కడే ఉన్న నర్స్కి చెప్పి బయట ఆడించమని చెప్తాడు విజయ్. పాపకి ఇంతకు ముందు ఎప్పుడైనా స్టమక్ పెయిన్తో పాటు బ్లడ్ వామిటింగ్స్ లాంటివి ఏమైనా అయ్యాయా అని అడుగుతారు విజయ్తో పాటు ఉన్న డాక్టర్ అరవింద్. ఆయన ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. లేదు డాక్టర్, ఇంతకు ముందు ఎప్పుడు బ్లడ్ వామిటింగ్ లాంటివి అవ్వలేదు. ఏమైంది నా పాపకి ఏమీ కాలేదు కదా, ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అని కంగారుగా అడిగింది మౌని. ప్రశాంత్ మౌని చేతిపై తన చేతిని వేసి మెల్లగా సర్ది చెప్తున్నట్టుగా తట్టి, ఏమైంది విజయ్, అసలు ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. పాపకి లివర్ ప్రాబ్లం ఉంది. దీనిని మా మెడికల్ భాషలో హెపాటిక్ డిజార్డర్ అంటారు. ఇది సాధారణంగా పెద్దవాళ్ళలో వస్తుంది, కానీ పాపకి ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఇప్పుడు తనకి ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాలి అంటారు. దాంతో మౌని, ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని అడుగుతుంది. సుమారు ఒక 20 లక్షల వరకు అవుతుంది అంటారు డాక్టర్. దానికోసం చాలా ఖర్చు అవుతుంది. నేను ఎవరిని అడగాలి, అంత డబ్బు నా దగ్గర లేదు, మరెలా అని ఆలోచిస్తుంది మౌని. విజయ్ డాక్టర్ అరవింద్కి ముందే చెప్పడం వల్ల, రిలాక్స్ అండి, పాప ట్రీట్మెంట్ గురించి మాత్రమే ఆలోచించండి, మిగిలినవి మేము చూసుకుంటాం. ఒక ఎన్జిఓ ఉంది, ఇలా చిన్నపిల్లలకు హెల్త్ ఇష్యూ వస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరిప్పుడు పాపకి అంత విల్ పవర్ ఉండాలని మాత్రం కోరుకోండి. మేబీ పాపకి పుట్టుకతోనే ఈ డిసీజ్ ఉండాలి, అది ఇప్పుడు బయటపడింది. మీరు సింగిల్ పేరెంట్ అంటున్నారు కాబట్టి ముందు పాపకి మీ లివర్ ఇంకా బ్లడ్ మ్యాచ్ అవుతుందేమో చూడాలి. మీరు పాప మదర్ కాబట్టి మీది మ్యాచ్ అవ్వచ్చు, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్తారు. తప్పకుండా డాక్టర్, నన్ను టెస్ట్ చేయండి, పాప కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం అంటుంది మౌని. సరే, కానీ 100% మీది మ్యాచ్ అవుతుందని చెప్పలేం అని చెప్పి మౌనిని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేస్తారు. 2 రోజులు ఆగి మళ్ళీ రమ్మని చెప్తారు. మౌని పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రశాంత్ విజయ్ ఇంకా డాక్టర్ అరవింద్ క్యాబిన్కి వెళ్ళి, ఇప్పుడెలా, పాపకి తగ్గిపోతుంది కదా అని బేలగా అడుగుతాడు. విజయ్ ప్రశాంత్ భుజం మీద చేయి వేసి, మనం ట్రై చేద్దాం, వి విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్తాడు. దాంతో ప్రశాంత్ నీరసంగా ఇంటికి వెళ్ళిపోతాడు. మౌని నెమ్మదిగా
ఒకరోజు సాయంత్రం సుభద్రమ్మ గారికి పాప హెల్త్ కండిషన్ గురించి చెప్తుంది. ఆవిడ సిరిని చూసి కంట తడి పెట్టుకుంటారు. మౌని ఆవిడ ఒడిలో తలపెట్టుకుని బోరున ఏడ్చేసింది. ఊరుకో తల్లి, ఆ దేవుడు మంచి వాళ్ళకే కష్టాలిస్తాడు. సిరి కోలుకుని చక్కగా మునిపటిలా ఆడుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి, నా తల్లివి కదూ అంటూ ఎన్నో ఓదార్పు మాటలు చెప్పి మౌనిని బుజ్జగిస్తారు. తర్వాత రోజు పాపకి బ్లడ్ వామిటింగ్ అవడంతో కంగారుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు మౌని ఇంకా సుభద్రమ్మ గారు. విజయ్ ఫోన్ చేయడంతో ప్రశాంత్ కూడా వెంటనే బయలుదేరి వస్తాడు. పాపని క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి డాక్టర్ అరవింద్ చెక్ చేస్తుంటారు. బయట మౌని ఇంకా సుభద్రమ్మ గారు ఒక పక్కన, ప్రశాంత్ ఒక పక్కన టెన్షన్గా చూస్తుంటారు. ప్రశాంత్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. టెన్షన్తో విక్రాంత్కి ఫోన్ చేస్తాడు. కాసేపటికి విక్రాంత్ వచ్చి తమ్ముడి భుజంపై చేయి వేసి, పాపకి ఏమీ కాదు, అంతా బాగుంటుంది అని ఓదార్చుతాడు. సుభద్రమ్మ గారు ప్రశాంత్ని చూస్తూనే ఉన్నారు. ఆవిడికి అర్థమవుతుంది ప్రశాంత్నే మౌనిని ప్రేమించిన వాడని, పాపకి కన్న తండ్రి అని. రోజులన్నీ ఒకేలా ఉండనట్టే మనుషులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండరు. అతను పడుతున్న టెన్షన్ చూస్తుంటే అతను మౌనిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. ఆమెతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాడని అతన్ని చూస్తే తెలుస్తుంది. కానీ మౌని ఒప్పుకుంటుందా లేదా అన్నదే సమస్య. ఎందుకంటే తను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. మరి కాసేపటికి విజయ్ బయటకు వస్తాడు. ప్రశాంత్ వెంటనే విజయ్ దగ్గరికి వెళ్ళి, పాపకి ఎలా ఉంది విజయ్ అని అడుగుతాడు. పాప కండిషన్ ఏం బాలేదురా, తనకి వీలైనంత త్వరగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాలి అంటాడు. మౌని బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయాలి అంటాడు. మౌని లోపలికి వెళ్తుంది. కాసేపటికి టెస్టులు చేసి మౌనిని రిలాక్స్ అవ్వమని బయటికి పంపిస్తారు. ఓవర్ స్ట్రెస్ వల్ల బీపీ డౌన్ అయ్యి మౌని కళ్ళు తిరిగి పడిపోతుంది. తనని వెంటనే ఒక రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ప్రశాంత్ కంగారుగా తన దగ్గరికి వెళ్తాడు. సుభద్రమ్మ కూడా వెళ్తుంది. ప్రశాంత్ ఆవిడని ఎవరా అని చూస్తూ ఉంటాడు. అతను తడబడుతూ నించుని ఉన్నాడు. మీరు అని ప్రశాంత్ కాస్త మెల్లగా ఆవిడని చూస్తూ అంటుంటే, మౌనికి అమ్మమ్మని అని చెప్పి, నా గురించి తర్వాత, నువ్వెవరు అది చెప్పు ముందు అంటుంది. ప్రశాంత్ మౌనంగా ఉన్నాడు. తనెవరో చెప్తే మౌని ఏమంటుందోనని భయంగా ఉంది అతనికి. ఇంతలో సుభద్రమ్మ గారు, కంపెనీ బాస్ అయితే స్టాఫ్కి బాగాలేకపోతే ఇలా హాస్పిటల్కి వచ్చి మరీ టెన్షన్ పడతారా అని అడుగుతుంది. ప్రశాంత్ మళ్ళీ మౌనంగానే ఉంటాడు. దాంతో సుభద్రమ్మ గారు, మౌనం అన్నిటికీ సమాధానం కాదేమో అంటుంది. అమ్మా, మీ గురించి మౌని నాకెప్పుడూ చెప్పలేదు, కానీ నా గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను తన కోసమే వచ్చాను. తనతో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాను అంటాడు. కానీ ఇప్పుడు తను ఒక బిడ్డకి తల్లి అంటుంది సుభద్రమ్మ. తెలుసు, తను నా ప్రాణం. ఆ బిడ్డకి తండ్రి ఎవరో ఎక్కడుంటాడో నీకు తెలుసా? తెలియదు, అవసరం కూడా లేదు. మౌని మా పెళ్లికి ఒప్పుకుంటే పాప నా బిడ్డగానే పెరగాలని నా ఆశ అంటాడు ప్రశాంత్. అని కాసేపు మౌని దగ్గర ఉంటావా? పాపకి మెలకువ వచ్చిందేమో చూస్తాను అంటారు ఆవిడ. లేదమ్మా, మీరిక్కడ ఉండండి, నేను వెళ్తాను అని వెళ్తుంటే, ఇదే ప్రేమ పాప మీద ఎప్పటికీ ఉంటుందా అన్న సుభద్రమ్మ మాటకి, నా ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి పాప దగ్గరికి వెళ్ళిపోతాడు ప్రశాంత్. మౌని అన్నీ మర్చిపోయి ప్రశాంత్కి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే వాళ్ళిద్దరి జీవితం బాగుంటుందని అనుకుంటారు మనసులో సుభద్రమ్మ గారు. మౌని బ్లడ్ గ్రూప్తో పాపకి మ్యాచ్ అవ్వలేదని చెప్తారు డాక్టర్. ఇప్పుడేం చేయాలని అడుగుతుంది మౌని. నాది మ్యాచ్ అవుతుందన్నారు కదా, ఇప్పుడు కాదంటున్నారు? అయితే ఎన్నాళ్ళు నా కూతురిలా మందులు వాడుతూ మెషిన్ల మధ్య ఉండాలి? మీరు ఇంత పెద్ద చదువులు చదివింది ఈ మాట చెప్పడానికేనా అని బోరున ఏడుస్తుంది మౌని. దాంతో విజయ్, ట్రాన్స్ప్లాంట్కి మ్యాచ్ అయ్యే పర్సన్ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉండాలి అంటారు. దాంతో మౌని ఏడుస్తూ ఉంటుంది. మౌనిక గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని డాక్టర్ అంటుంటే, పోనీ వేరే కంట్రీకి తీసుకెళ్దామా అని ప్రశాంత్ అడిగితే,
అంత అవసరం ఉండదు. ఎక్కడైనా ఇదే ట్రీట్మెంట్ సార్ అని అంటారు డాక్టర్ అరవింద్. అయితే ఎన్నాళ్ళిలా? పాప తొందరగా కోలుకునేలా వేరే మార్గం ఏం లేదా అని అడిగింది మౌని. ఉంది, కానీ అది మీకు కుదురుతుందో లేదో తెలియదు మరి అంటాడు డాక్టర్ అరవింద్. ప్లీజ్ డాక్టర్ చెప్పండి, నా పాప కోసం నేనేమైనా చేస్తాను అంటుంది మౌని. బేబీ బయోలాజికల్ ఫాదర్ ఉండాలి అంటారు డాక్టర్. వాట్ అని మౌని అంటే, ఎస్ మ్యామ్, ఫాదర్ లేదా అతని ఫ్యామిలీ ఎవరిదైనా సరిపోవచ్చు అంటారు డాక్టర్. దాంతో మౌని ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నట్లుగా బయటికి వచ్చేస్తుంది. ప్రశాంత్కి ఆ మాట విన్నప్పటి నుంచి గుండెల్లో అలజడి మొదలవుతుంది. ఇప్పుడు తను మళ్ళీ మౌనిని దూరం చేసుకుని బతకగలడా అని ఆలోచిస్తూ వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా, విజయ్, నాది పాపది ఒకే బ్లడ్ గ్రూప్, నాకు ఒకసారి టెస్టులు చేయండి. నాది మ్యాచ్ అయితే వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి అంటాడు. దాంతో విజయ్, రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ అంకుల్ వాళ్ళకి తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో ఆలోచించావా అంటాడు. నోరా, పాపకి హెల్త్ క్యూర్ అవ్వాలి, దానికోసం నేనేమైనా చేస్తాను అంటాడు. ప్రశాంత్ బయటకు వచ్చి మౌని కోసం చూస్తాడు. తను దూరంగా చైర్లో కూర్చొని ఉంటుంది. ప్రశాంత్ తన దగ్గరికి వెళ్ళి తన చేతిలోకి తీసుకుని, నీకు చెప్పకుండా ఒక డెసిషన్ తీసుకున్నానురా. ఇది నీకు నచ్చదని తెలుసు, కానీ మనకి ఇంకో మార్గం లేదు అంటాడు. తలెత్తి అతని వైపు విస్మయంగా చూస్తుంది మౌని. నాది పాపది సేమ్ బ్లడ్ గ్రూప్, మేబీ నాది మ్యాచ్ అవ్వచ్చేమో కదా. పాపకి నా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఒప్పుకో మౌని, ఇప్పుడు మనకి మరో మార్గం లేదు అంటాడు ప్రశాంత్. మౌని అయోమయంగా ప్రశాంత్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ప్లీజ్ మౌని, అర్థం చేసుకో, మనకి ఇంకే దారి లేదు అని మరలా అంటాడు ప్రశాంత్. మౌని సైలెంట్గా ఉంటుంది. దాంతో ప్రశాంత్ విజయ్ దగ్గరికి వెళ్ళి ప్రొసీజర్ స్టార్ట్ చేయమని చెప్తాడు. కాసేపటికి ప్రశాంత్ని టెస్ట్ల కోసం తీసుకెళ్తారు. అతనిది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది పాపకి. విజయ్కి ఎందుకో అనుమానం వచ్చి DNA టెస్ట్ చేస్తాడు. ఈ విషయం ప్రశాంత్కి రిజల్ట్స్ వచ్చాక చెప్పాలనుకుంటాడు. ప్రశాంత్ ముందు తనది పాపది మ్యాచ్ అవ్వడం ఆశ్చర్యపోయినా తర్వాత ఇలాగైనా మళ్ళీ మౌనికి తోడుగా ఉన్నందుకు ఆనందపడతాడు. కానీ మౌనికి మాత్రం చాలా టెన్షన్గా ఉంది, ఎక్కడ ప్రశాంత్కి నిజం తెలిసిపోతుందోనని. అయినా మొండిగా ఉంది అతనికి చెప్పకూడదని. ఇంతలో సుభద్రమ్మ గారు మౌని దగ్గరికి వచ్చి, ఇప్పుడు కూడా అతనికి పాప తన కన్నబిడ్డ అన్న నిజం చెప్పవా మౌని అని అంటే మౌనంగా ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది. పాప కోసం అతను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలోనైనా నీకు తోడుగా నేనున్నానని చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు అతన్ని క్షమించలేవా అని అడుగుతారు. ఇక నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో అంటారు సుభద్రమ్మ గారు. మరి మౌని ఏం డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. బాయ్ ఫ్రెండ్స్. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.